శేషన్న కూడా కొంచెం కొంచెం కమర్షియల్లోకి వస్తున్నాడు. అవన్నీ అవసరం అన్న మనకి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాలు రిపోర్ట్స్. నేను మీ బాలుని. సో ఈ వీడియోలోకి వెళ్దాం. ఇది ఒక మూవీ రివ్యూ అండ్ ఎక్స్ప్లెనేషన్. తెరతీయంగా ఒక డైలాగ్, మోసం ఉండో తెలియని వయసులో ప్రేమిస్తే మోసం చేసేవని. అసలు ఈయన నా డైలాగు ఎవరు రాశారు? మోసం ఉండో తెలియని ఏజ్లో లవ్ ఎలా తెలిసిందానా నీకు? అయినా అంత చిన్న ఏజ్లో ఎందుకు లవ్ చేసావు? ఇప్పుడు 6th క్లాస్ పిల్లలకి అయినా తెలుస్తున్నాయి కానా? అన్నలా ప్రేమ ఏజ్ మోసం ఏజ్ తెలుసుకుంటూ ఉంటాడు. ఈ లోపు హీరోయిన్ వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఆఫ్టర్ లాక్డౌన్ అన్న జిమ్లో పుషప్లు తీసుకుంటాడు. అంతే బ్రో, లవ్ ఫెయిల్ అయితే ఒకటి గడ్డం పెంచాలి లేదా జిమ్కి వెళ్ళాలి కదా. ఆగాక అది జిమ్లా లేదే, జైలు బ్రో. అన్న జైల్లో పుషప్లు తీస్తున్నాడు. పొడి అమ్మ బడవ రామరాజ్ అన్న చూసి ఇన్స్పైర్ అయినవా అన్న? సర్లే, జిమ్ ఫీజు అయినా మిగిలింది. అసలే మంది లో బడ్జెట్ సినిమా. ఆ తర్వాత అన్నయ్య అందరినీ పలకరిస్తుంటూ పోతుంటాడు. అప్పుడు ఒక క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేస్తారు. ఇంట్రడ్యూస్ అంటే అన్ని సినిమాల్లో అనుకోకండి, శేషానికి అంత టైం ఉండదు. జస్ట్ వచ్చినామో పోయినామంతే. ఆ రోజు అన్న బర్త్డే. అన్నని చూడడానికి వచ్చిన అన్న హల్వా తెస్తాడు. అది శేషానికి బాగా ఇష్టం. మంచిగా తింటాడు. అది తింటున్నప్పుడు ఫ్లాష్ బ్యాక్. అప్పుడు కూడా అన్న బర్త్డేనే. అన్న బర్త్డే అని హీరోయిన్ బ్లడ్ డొనేషన్ పెడతాడు. అక్కడ అప్లికేషన్ ఫామ్ అప్పుడు కొంచెం మాటలు ఉంటాయి. సో ఆ మాటలో తెలుస్తుంది అన్న హీరోయిన్ ఒకటే అని. అదే సేమ్ బ్లడ్ గ్రూప్ అని, సేమ్ పించ్ అని కూడా చెప్పుకుంటారు. అక్కడ అన్నయ్య హీరోయిన్ ముందు నుంచి లవ్లో ఉంటారు. హీరోయిన్ ఒకసారి అన్నకి మెసేజ్ చేస్తుంది, నేను చూడాలి అని. అంతే అన్న ఒక్కసారిగా విండో పగలు కొట్టి అది ఫిక్స్ చేయడానికి వస్తారు. అలా ఒకసారి, 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు, 5 సార్లు ఇది ఫిక్స్ అయిపోండి. ఫిక్స్ చేయడానికి వస్తాడు. అన్నిసార్లు విండో పగలు కొట్టింది కూడా అన్ననే. ఎందుకన్నా, అసలే మంది లో బడ్జెట్ సినిమా మొత్తంలో అన్నకి కార్ డ్రైవింగ్ రాదు. ఒకరోజు గుడిలో కలుస్తారు. అది హీరోయిన్ బర్త్డే. సర్ప్రైజ్ ఇస్తానంటే సరే ఇంటికి వస్తాను అంటది. అక్కడ నుంచి స్టోరీ స్టార్ట్ అవుతుంది. హౌస్ ఓనర్ అమ్మాయిని హీరోయిన్ వాళ్ళ అన్న రేప్ చేస్తాడు. ఆ ఫైట్లో హీరోయిన్ వాళ్ళ అన్నని శేషాన్ని చంపేస్తాడు. గుద్ది బ్రెయిన్ బయటకు వచ్చేస్తాడు, చచ్చిపోతాడు. అప్పుడే హీరోయిన్ వస్తుంది, అంతా చూసేది, కేసు అవుతుంది. పోలీస్ దగ్గర మాత్రం శేషాన్ని హౌస్ ఓనర్ అమ్మాయిని రేప్ చేస్తుంటే మా అన్న అడ్డుపడుతుంటే చంపేశాడని చెప్తుంది. అంతే, అన్నని తీసుకెళ్లి జైల్లో వేస్తారు. అన్న 14 ఏళ్ళు జైల్లోనే ఉంటాడు. హీరోయిన్ మీద కోపంతో రివెంజ్ తీసుకోవాలని జైలు నుంచి తప్పించుకోవడానికి ప్లాన్ వేస్తాడు. ఆ ఎంటైర్ సీన్ అంతా బాగుంటుంది. కింగ్ నాగ్ గారి రిఫరెన్స్తో మంచి సీన్ ఉంటుంది. అయితే నాకు అర్థం కానిది ఏంటంటే, ట్రాక్ మీద వెహికల్ ఉన్నప్పుడు గేట్ ఎలా క్లోజ్ చేశారు, ట్రైన్కి సిగ్నల్ ఎలా ఇచ్చారని. బట్ సీన్ మాత్రం మస్తు ఉంటుంది. అన్న జైలు నుంచి తప్పించాలని హల్వా తెచ్చిన అన్నని చెప్తాడు. హల్వా అన్న అప్పుడే తెచ్చిన హల్వా బాక్స్లో క్యూ ఉంది చూడు అని చెప్తాడు. అంతే, అన్న షాక్ అవుతాడు. ఈడేంటి ఇప్పుడు చెప్తున్నాడు, ఒకవేళ ముందే కానీ తినేస్తుంటే గొంతులు ఎరుకొని చచ్చిపోతుండే కదా అని. జైలు నుంచి తప్పించుకుని అన్న గమ్ముని ఇంటికి పోకుండా బారుకి పోతాడు. ఆ బారు హల్వా తెచ్చిన అన్న వాళ్ళ డెన్ను పక్కనే ఉంటుంది. అక్కడ ఒక సాంగ్ ఉంటుంది. అది అసలు అవసరం లేదు, ఎందుకో పెట్టారు. అవసరం అన్న మనకు అవన్నీ సాంగ్స్ లేకుండా మంచిగానే తీసుకుంటున్నావు కదా. అక్కడ అన్న డ్యాన్స్ చేయడం ఎవరో చూసి పోలీసులకు చెప్తారు. ఆ పోలీసులు సాంగ్ అంతా అయిన తర్వాత వస్తారు, అన్నను చూస్తారు. అన్న అక్కడి నుంచి తప్పించుకొని పక్కనే ఉన్న డొన్లోకి వెళ్తారు. పోలీసు వాళ్ళు మాత్రం గమ్మున వెతకకుండా వెళ్ళిపోతారు. పక్కనే ఉన్న డెన్నుకు మాత్రం రారు. అదేందన్నా, నువ్వేనా చెప్పిన వాళ్ళకి రావద్దని? అన్న హల్వా తెచ్చిన అన్నను కలుస్తాడు. దుబాయ్ వెళ్ళంటే లేదన్నా, నేను రివెంజ్ తీసుకోవాలని హీరోయిన్ దగ్గరికి వెళ్తాడు. అక్కడ వెళ్ళి చూసి ఆమెకి పెళ్ళి అయిపోయి ఒక కూతురు ఉంటుంది. అన్న వాళ్ళని ఫాలో అయ్యి హాస్పిటల్ వరకు వెళ్తాడు. అక్కడికి వెళ్ళి చూసి ఆమెకి చెప్పలేని తీర్చలేని కష్టాలు ఉంటాయి. హస్బెండ్ ఏమో బెడ్ మీద ఉంటాడు, హార్ట్ ఆపరేషన్ చేయాలి, డబ్బులు ఉండదు, ఇన్సూరెన్స్ పనిచేయదు. ఉన్న డబ్బులు ఆస్తులన్నీ బిజినెస్ కోసమని బ్యాంకులో పెడతారు. హార్ట్ డోనర్కి హార్ట్ ఇస్తానని చెప్పి మోసం చేస్తారు. ఇంతలోపు వేరే అన్న వచ్చి కోడి తెచ్చుకో హార్ట్ వస్తుంది అని చెప్తాడు. హీరోయిన్ దగ్గర అంత డబ్బులు లేవు, సంపాదించేంత ఓపిక లేదు, వెయిట్ చేసేంత టైం ఉండదు. ఇవన్నీ శేషాన దూరం నుంచి చూస్తుంటాడు. ఇవన్నీ ఎలా ఉంటే కరోనా టైంలో ప్రైవేట్ హాస్పిటల్స్ ఎలా ఉన్నాయని మాత్రం పర్ఫెక్ట్గా చూపించారు. నాకు మళ్ళీ ఆ కొన్ని క్షణాలు లాక్డౌన్ రోజులు గుర్తుకొచ్చాయి. అవన్నీ దాటుకొని వచ్చామో మనం అనే ఫీలింగ్ అయితే వచ్చింది. అన్న ఒక ప్లాన్ వేస్తాడు, హాస్పిటల్ నుంచి డబ్బులు కొట్టేయాలని. దానికి డ్రైవర్ కావాల్సి వస్తుంది. డ్రైవర్గా హీరోయిన్ అడుగుతాడు, కోటిస్తానంటాడు, ఒప్పుకుంటుంది. మొత్తం డబ్బులన్నీ తీసుకుని దుబాయ్ వెళ్ళి హీరోయిన్ పట్టించాలని ప్లాన్ వేస్తాడు. హీరోయిన్ పట్టించాలని ప్లాన్ వేస్తాడు. ప్లాన్ అంతా సక్సెస్ అవుతుంది. డబ్బులు తీసుకొని కారులో వెళ్తూ ఉంటాడు. నాకు అప్పుడే డౌట్ వచ్చింది, ఇన్ని మామ ఇది శేషన్న సినిమాలో కూడా అనుకున్నట్టు జరుగుతుందని. అంతే, వెంటనే షాకు. శేషన్న వేసుకున్న ప్లాన్ అంతా పోతుంది. డబ్బులు తీసుకొని హీరోయిన్ పోలీస్ దగ్గర ఇరికించాలని, కానీ అవ్వదు, మారిపోతుంది. ఆ సీన్లో హీరోయిన్ ఒక దగ్గర తీసుకున్న డబ్బులన్నీ ట్రైన్ వాటర్లోకి వెళ్తుంటే ఆ పర్టికులర్ షాట్లో ఆమె చేసిన యాక్టింగ్ వేరే ఉంటుంది. మీరు ఒకసారి చూడండి, తెలుస్తుంది. శేషన్న ప్లాన్ ఫెయిల్ అవుతుంది. ఆ డబ్బులు తీసుకొని వెళ్తున్న టైంలో పోలీసులకి డౌట్ వస్తుంది. అక్కడున్న పోలీసులు ఒకరు సునీల్ గారు.
అది ఫెయిల్ అయిన వెంటనే సేమ్ హాస్పిటల్ ఇంకో బ్రాంచ్లో రాబరీ చేస్తారు, అది సక్సెస్ అవుతుంది. కొన్ని సీన్స్ తర్వాత పోలీసులు తెలుస్తుంది జైలు నుంచి ఎస్కేప్ అయింది, డబ్బులు రాబరీ చేసింది శేషాన్ననే అని. వాళ్ళని ఫాలో అవుతూ మార్కెట్ దగ్గరకు వస్తారు, అక్కడ లాక్ చేస్తారు. అక్కడ జరిగే సీన్స్ కూడా బాగుంటాయి, ఫైట్స్ కూడా ఉంటుంది. అక్కడున్న మెయిన్ పోలీసు కొన్ని రీజన్స్ వల్ల గంట వచ్చారు. ఆ రీజన్స్ వల్ల శేషాన్ని ఎస్కేప్ అవుతాడు, లేకుంటే ఇంటర్వెల్కి ఇంటికాడ పడుతుండే. ఆ డబ్బులు తీసుకుని అన్న జైల్లో కలిసిన హల్వా అన్నకి ఇస్తాడు, హీరోయిన్కి ఇవ్వమని చెప్తాడు. ఆ తర్వాత అన్నకి తెలుస్తుంది ఆర్ట్ కావాల్సింది హీరోయిన్కి పెళ్లి చేసుకున్న వాడికి కాదు, హీరోయిన్కి అని. అన్న వెంటనే హీరోయిన్ వెతుక్కుంటూ వాళ్ళ ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. తను అక్కడ లేదు, బెంగళూరులో సేమ్ హాస్పిటల్లో ఇంకో రాబరీ చేయడానికి వెళ్తాడు. అన్నకి డౌట్ వస్తుంది, డబ్బులు ఉన్నాయి కదా అని. ఎందుకని జైల్లో కలిసిన అన్నకి డబ్బులు ఇవ్వలేదా అని హీరోయిన్ డౌట్ వస్తుంది. ఎందుకంటే జైల్లో కలిసిన హల్వా అన్న హీరోయిన్కి డబ్బులు ఇవ్వడు, మోసం చేస్తాడు. దాంతో అన్న అతను వెతుక్కుంటూ వెళ్తాడు. అతను ఆల్రెడీ అక్కడ చనిపోయి ఉంటాడు, పోలీసులు చంపేస్తారు. బెంగళూరులో హీరోయిన్ దొరికిపోతుంది. అప్పుడు అన్న అచ్చం హీరోలా ఎంట్రీ ఇచ్చి హీరోయిన్ కాపాడుతాడు. అప్పటికే ఆమెకి గన్ షాట్ తగిలి ఉంటుంది. బెంగళూరు పోలీసులు, ఏపీ పోలీసులు ఫాలో అవుతూ ఉంటారు. అన్న అప్పుడే ఫస్ట్ టైం కార్ డ్రైవ్ చేస్తాడు, తప్పించుకొని కడప వరకు వస్తాడు. పోలీసులు వాళ్ళ సరౌండ్ చేస్తారు. అన్న అప్పుడు తెలివిగా ఆలోచించి హీరోయిన్ ఎస్కేప్ చేయించి హాస్పిటల్కి పంపుతాడు. అక్కడ కొన్ని డైలాగ్స్ ఉంటాయి. అన్న లాస్ట్కి కావాలని చచ్చిపోతాడు, ఎందుకంటే అన్న హార్ట్ని హీరోయిన్కి ట్రాన్స్ఫర్ చేస్తాడు. అన్న చచ్చిపోతాడు. ఇదంతా అవడానికి రీజన్ హీరోయిన్ పెళ్లి చేసుకున్న వాడే అని తెలుస్తుంది. ఆమె అతన్ని అందరి ముందు పట్టుకుని కొడుతుంది. పోలీసులు వచ్చి హీరోయిన్తో మాట్లాడతారు. సినిమా అక్కడితో ఎండ్ అవుతుంది. సినిమా అంతా బాగుంది కాదు, కొంచెం బాగుంది కాదు, బాగలేదు, మరీ కాదు, జస్ట్ వన్ టైం వాచ్ అంతే. ఫస్ట్ అసలు శృతి హాసన్ హీరోయిన్గా అనుకున్నారు. సినిమా గ్లిమ్స్ కూడా రిలీజ్ చేశారు. అన్న ఎక్కువ టైం ఒక్క షాట్కి తీసుకోవడంతో ఆమె డ్రాప్ అయిపోయింది. ఇప్పుడు శృతి హాసన్ గారి ఫీలింగ్ ఏమై ఉంటుంది ఒకసారి చూడండి. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ అయితే చేయండి. ఎక్స్ప్లెనేషన్ రివ్యూ మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఇప్పుడే వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు తెలుగు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను మీ బాలుని.